దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశంగా దేవుని వాక్యాన్ని తప్పులుగా బోధించు కొంతమంది ప్రభు సేవకులు అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మా ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి మీకు తెలియజేయడం జరిగి ఉన్నది. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మరికొన్ని విషయాలు లోతుగా ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోతున్నాం. దయతో ఈ ఆరాధన పూర్తిగా వీక్షించండి. ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఆధ్యాత్మిక సందేశాన్ని పూర్తిగా మీరు వీక్షించడం ద్వారా మీకు తెలియని ఎన్నో దైవ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి వాక్యానుసారముగా మీకు తెలియపరచబడతాయి. తద్వారా మీ విశ్వాసం బలపరచబడుతుంది. పర సంబంధమైన ఇహ సంబంధమైన దేవుని యొక్క దీవెనలు సంపూర్ణముగా పరిపూర్ణముగా దేవుని ద్వారా మీరు పొందుకోగలరు. దేవుడు మీ వద్ద నుండి ఎటువంటి ఆత్మీయతను కోరుతున్నాడో కూడా మీకు తెలియపరచబడుతుంది. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడై ఈ వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని మీరు ఉంచి నీ కృపను దయను ఈ విధముగా అయ్యా మరి నీ యొక్క సన్నిధిలో ఈ ఆరాధనలో మీ జ్ఞాపకము చేసుకోవడానికి నిండు హృదయంతో నీ నామాన్ని గణపరచడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరముగా దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మీరు మార్చి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మా ఈ ఆరాధన అయా వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు అయా మంచి క్షేమాభివృద్ధి కరముగా ఉండినట్లు, వారి కుటుంబాలకు దీవెనకరంగా ఉండినట్లు మార్చి తద్వారా మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ప్రత్యేకంగా ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా మరి దేవుని నామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో పాడుతున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.
మరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామమునకే స్తుతి కలుగుగాక ఆయన నామమునకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను స్తుతించుట మానను ఆరాధన ఆపను స్తుతించుట మానను స్తుతించుట మానను దేవుని బిడ్డలారా, బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధముగా ప్రత్యేకమైన కృతజ్ఞతా స్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో ఆయనకి ఆరాధన మరి మనం అర్పించేటటువంటి సమయం. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనందరం కూడా మహోన్నతుడైన దేవుని సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో ఆత్మతో సత్యముతో మనం ఆరాధన చేస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిత్యుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడై వారమంతయు కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో అయా నీవు చూపిన కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరుస్తున్నాం. మా ప్రియులందరిపై నిండారని మీ దీవెనలు దిగనమని వేడుకొనిచున్నాం. అయా నీ నామానికి మహిమ తెచ్చుకుని నీ కృపను బట్టి మేము సజీవులముగా ఉన్నాం. నీ కృపను బట్టి ఆరోగ్యవంతులముగా, నీ కృపను బట్టి ప్రభువా మా ఆయుస్సులు పొడిగించబడ్డాయి. నీ కృపను బట్టి సమృద్ధిని కలిగి అయ్యా మేము జీవించగలుగుతున్నాం. మహోన్నతుడా నీకు మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా.
యుగముల పూర్వము నుండి సర్వయుగముల వరకు ఆద్యంతము లేని అద్యంతరహితుడవు ఉన్నవాడను వాడవు ఉన్నవాడను వాడవు మారని ప్రేమకు వందనము ఆరాధనా ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా సదా పాడెదా నా యేసుకు ఆరాధనా స్తుతి పాడుచు కొనసాగెదన్ జీవితాంతము జీవితాంతము. మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. యుగముల పూర్వము నుండి ఉన్నవాడవు నీవే ప్రభువా. నీవు ప్రభువా అబ్రాహాములకు ప్రత్యక్షపరుచుకున్నవాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. దేవా, అబ్రాహాము ద్వారా భూలోకములో జనములన్నిటినీ అయ్యా ఆశీర్వదించడమే కాకుండా అయ్యా నీ ప్రజలుగా స్వీకరించుటకు ఇష్టపడిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. నిజమే, అబ్రాహామును బట్టి ప్రభువా నిన్ను ఎరుగుని ప్రజలు కూడా అయ్యా నిన్ను ఎరుగునట్లు ప్రభువా ఇగో ఓనైనా ఓ అబ్రహామును ఒక దీవెనకరముగా వాడుకున్నవాడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. చేయబడిన స్తుతి ఆరాధన మీరు స్వీకరించండి ప్రభువా. అల్పులం అయోగ్యులం ఎన్నికలేని ప్రభువా ఇగో ప్రభువా మేడల మీరు చేసిన అనేకమైన కార్యాలను బట్టి మహోపకారాలను బట్టి మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపాసత్యములను బట్టి నీ నామానికి మహిమ చెల్లిస్తూ ఈ ఆరాధన నీకే అర్పిస్తూ ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులందరినీ నూరంతులు మీ దీవెనలతో దర్శించినందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకం చేసుకుని మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధన చేసి పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో యథార్థమైన హృదయాలతో ఆయన నామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం కొరకై మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపరచుకుందాం. మనుషుల మాటలు మనకి ఏ రకమైన మేలు చేయలేవు, కానీ దేవుని మాటలు మనకి శాంతిని, సమాధానమును, నెమ్మదిని, స్వస్థతను, ఆరోగ్యాన్ని, ప్రియ దేవుని బిడ్డలారా, మానసిక సమాధానాన్ని దేవుని మాటలు మనకి దయచేస్తూ ఉంటాయి. అంతేకాదు ప్రియులారా, మన విశ్వాసాన్ని బలపరిచేవి, మన నిరీక్షణను శుభప్రదమైన నిరీక్షణగా మార్చేవి దేవుని యొక్క మాటలు. ఆయన పరిశుద్ధతలో మనల్ని స్థిరపరిచేవి, ఆయన రాకడ కొరకు మరి నిర్దోషులుగా నిందారహితులుగా మనల్ని సిద్ధపరిచేవి దేవుని యొక్క మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనలో మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం నుండి మనం తొలగిపోకుండా ఆయనలో మనల్ని స్థిరపరిచేవి ఆయన మాటలు, ఆయనలో మనం స్థిరులుగా నిలకడగా ఉండేటట్లు చేసేవి దేవుని యొక్క మాటలు. ప్రియులారా, ఇటువంటి దేవుని మాటల కొరకు, యథార్థమైన దేవుని యొక్క మాటల కొరకు, నీతితో కూడినటువంటి దేవుని మాటల కొరకు, న్యాయ సంబంధమైన ఆయన మాటల కొరకు ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. సమయంలో వాక్యం కొరకు మరి ప్రియా దేవుని బిడ్డలారా, మరి జానుబాబు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలు ఏకీభవిస్తూ ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. సమయంలో ఎత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జానుబాబుని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తొడుగుండి నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకే
మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మెస్సా. మరి ఈ సమయంలో దైవజనుడు ఈ వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధంగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసినటువంటి జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం కనుక ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి భిన్నమైనటువంటి బోధలను, అబద్ధ బోధలను, తప్పుడు బోధలను, వాక్య విరుద్ధమైనటువంటి బోధలను, కల్పిత బోధలను ప్రియా దేవుని బిడ్డలారా ఖండిస్తూ సరిచేస్తూ వాక్యానుసారమైనటువంటి బోధను, ప్రియా దేవుని బిడ్డలారా స్వచ్ఛమైనటువంటి బోధను, దేవుని యొక్క ఆత్మ బోధను మీ ముందుకు మా ఈ ఆరాధన ద్వారా తీసుకొని రావడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇదే అంశములోంచి మరి యొక్క నూతనమైన ఆధ్యాత్మిక సందేశంగా దేవుని యొక్క వాక్యాన్ని తప్పులుగా బోధించు కొంతమంది ప్రభు సేవకులు అనేటటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని గత వారం నుండి మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి మూలవాక్య వచనము పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనమును మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని ఆరాధనలో కూడా ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మూలవాక్య వచనముగా ప్రియా దేవుని బిడ్డలారా పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అని అపోస్తులైనటువంటి పౌలు గారు ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవ మరి విశ్వాసులకు ప్రియా దేవుని బిడ్డలారా ఆనాడు వ్రాసి తెలియపరచుటను మనం చూడగలం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పేతురు భక్తుడు వ్రాసి తెలియపరిచినటువంటి ఈ వాక్య వచనములో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క మూలవాక్య వచనాన్ని ఎందుకు మీకు చదివి వినిపించడం జరిగినదంటే ప్రియా దేవుని బిడ్డలారా గత కాలంలో ప్రియా దేవుని బిడ్డలారా ఒక అబద్ధ బోధకుడు క్రీస్తు సిలువలోనున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు సిలువలోనున్నటువంటి యేసు ప్రభువారిని విడిచిపెట్టినటువంటి విషయాన్ని చెప్పుచు ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు సిలువలోనున్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అనినటువంటి మాటను ఈ విధంగా చెప్పుటను నేను వింటిని. ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. యేసు ప్రభువారు కొన్ని లేఖనములను నెరవేర్చుట మరిచిపోయారు గనుకనే తండ్రి అయినటువంటి దేవుడు సిలువలో యేసు ప్రభువారిని విడిచిపెట్టారు. గనుకనే యేసు ప్రభువారు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అన్నారని ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆ ప్రభు సేవకుడు ఏమండి బోధించుట జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభువారిని తండ్రి అయినటువంటి దేవుడు సిలువలో విడిచిపెట్టుటకు కారణం యేసు ప్రభువారు కొన్ని లేఖనములను నెరవేర్చుట మర్చిపోవటను బట్టే తండ్రి అయినటువంటి దేవుడు యేసు ప్రభువారిని సిలువలో విడిచిపెట్టారని బోధించుటను జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విధముగా బోధించినటువంటి ఈ యొక్క మరి బోధకుని యొక్క బోధ మరి ఇది తప్పుడు బోధ లేకపోతే వాక్యానుసారమైన బోధ, ఇది కల్పిత బోధ లేకపోతే ఇది వాక్యానుసారమైన బోధో మనం తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఇంతకీ ఈయన బోధించినటువంటి ఈ బోధ వాక్యానుసారమైనదో కాదో మనం తెలుసుకునే ప్రయత్నంలోనే అనేకమైన విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి బహువివరముగా తెలుసుకునే ప్రయత్నాలను మనం చేస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ బోధకుడు మరి బోధించినటువంటి ఈ బోధలో యేసు ప్రభువారిని మరి ఇతడు ఎలా చూపిస్తున్నాడంటే మతిమరుపు కలిగినటువంటి వానిగా ప్రియా దేవుని బిడ్డలారా
మరి ఈ అబద్ధ బోధకుడు యేసు ప్రభు వారిని చూపించేటటువంటి ప్రయత్నం చేసినట్లు ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ ఒక బోధకుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఆ ఒక అబద్ధ బోధకుడు ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ యేసు ప్రభు వారు మరి ఆ సిలువ ఆయన ఏం చేశారంటే, మరి సిలువలో ఆయన ఏమన్నారంటే యేసుప్రభు వారు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని ఆయన ఎందుకు అన్నారంటే, తండ్రి అయిన దేవుడు ఆయన ఎందుకు సిలువలో మరి విడిచిపెట్టారు అంటే అనేటటువంటి విషయాలకు సంబంధించి ఆయన ఏమంటున్నాడంటే, యేసుప్రభు వారు కొన్ని లేఖనాలను మరి ఆయన నెరవేర్చుట మర్చిపోవటను బట్టే సిలువలో యేసుప్రభు వారిని తండ్రి అయినటువంటి దేవుడు విడిచిపెట్టాడు అని ఆ బోధకుడు చెప్పడం జరుగుతున్నది. ఇంతకీ మరి తండ్రి అయిన దేవుడు ఉన్నాడా, యేసుప్రభు వారు వేరా? మరి ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నంలోనే ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిలు దేవుడు ఒక్కడని తెలియజేస్తుందా, లేకపోతే దేవుళ్ళు ముగ్గురని తెలియజేస్తుందో, ఈ విషయాలు గత వారం మనం తెలుసుకుంటూ పాత నిబంధనలో కొన్ని విషయాలను మనం పరిశీలిస్తూ పరిశోధిస్తూ వాక్యానుసారముగా తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మరి కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మనం ఈ విధంగా తెలుసుకున్నట్టు ద్వారా మరి అబద్ధ బోధకులను మనం గుర్తించగలం, తప్పుడు బోధకులను మనం గుర్తించగలం, వారి తప్పుడు బోధలను మనం గుర్తించగలం, మన విశ్వాసాన్ని మనం కాపాడుకోగలం. వాక్యానుసారమైన బోధలో దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని చేత గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత ఆదివారపు ఆరాధనలో ప్రియా దేవుని బిడ్డలారా, దేవుళ్ళు ముగ్గురా లేక బైబిల్ ప్రకారం దేవుడు ఒకడా అనేటటువంటి విషయాలను మరి మనం గత వారం తెలుసుకుంటూ ప్రియా దేవుని బిడ్డలారా రావడం జరిగి ఉన్నది. అయితే ఇంతకీ గత వారం మనం తెలుసుకున్నటువంటి ఆ విషయాలకు సంబంధించినటువంటి విషయాలు మరొకసారి నేను మీకు తెలియపరచాలని క్లుప్తంగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహామునకు మానవ రూపంలో కనబడిన ముగ్గురు ప్రియా దేవుని బిడ్డలారా, ముగ్గురు దేవుళ్ళు కాదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కడైనటువంటి దేవుడు ఇద్దరు దేవదూతలని మనం చెప్పుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆదికాండం 18:1-2లో యెహోవా అతనికి కనబడెను అని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండం 19వ అధ్యాయం 1లో ఇద్దరు దేవదూతలని మనం చూస్తూ ఉంటాం. అంటే మరి మానవ రూపాల్లో మరి అబ్రహామునకు కనబడినటువంటి ముగ్గురులో ఒకరు యెహోవా దేవుడు, ఇద్దరు దేవదూతలు. ఇది నా స్వయంగా నేను చెప్పే మాటలు కాదు కానీ ఆదికాండం 18వ అధ్యాయం 19వ అధ్యాయము విశ్వాసులైన వారు లేకపోతే ప్రభు సేవకులైన వారు మరి మనస్సు పెట్టి మరి ఆ ప్రార్థన పూర్వకంగా చదివితే ఈ అద్భుత విషయాలు తెలియపరచబడతాయి. ఈ విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలనే గత వారం కొంత వివరముగా నేను తెలియపరచడం జరిగినది. అంతేకాకుండా ఇంకొంత లోతైనటువంటి విషయాలు కూడా గత ఆదివారపు ఆరాధనలో మరి మా ఈ ఆరాధన ద్వారా ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన విషయాలను మీ ముందుకు తీసుకొని రావడం జరిగినది. ఒకవేళ ఎవరైనా వీక్షించకపోతే కొత్తగా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకున్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, దయతో గత వారం మేము ఆరాధనలో చెప్పినటువంటి విషయాలను మీరు చూచుట ద్వారా, వీక్షించుట ద్వారా, వినుట ద్వారా మేము చెప్పినటువంటి విషయాలు మీకు తెలియపరచబడతాయి. ఒకవేళ వాటిని మీరు చూడకుండా వినకుండా ఈ యొక్క ఆరాధనలో చెప్పబడే ఆధ్యాత్మిక సందేశాన్ని చూస్తే ప్రియా దేవుని బిడ్డలారా, మేము చెప్పేటటువంటి విషయాలు మీకు అర్థం కావు. మీకు అర్థం కావాలి అంటే తప్పనిసరి గత ఆదివారపు ఆరాధనలో చెప్పబడిన విషయాలు మీరు చూస్తే ఈ ఆదివారం చెప్పబడుతున్న విషయాలు చక్కగా మీకు అర్థమవుతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నప్పుడు మరి ఆదికాండం 17వ అధ్యాయం 1లో అబ్రహాముతో దేవుడు అంటాడు, నేను సర్వశక్తి గల దేవుడను అని చెప్పినట్లు మనం చూస్తుంటాం. ఆదికాండం 35:11లో కూడా మరి నేను అనేటటువంటి పదాన్ని వాడుట ద్వారా అది ఏకవచనంగా మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయాలు ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం, ఆదికాండం 35వ అధ్యాయము 11 దేవుని యొక్క మాటల ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి. నిర్గమకాండం 3వ అధ్యాయం 14లో నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పుటను మనం చూడగలం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. దేవుడు తనను గూర్చి తాను ఒక్కడనై ఉన్నాననే విషయాన్ని ప్రియా దేవుని బిడ్డలారా, తనను విశ్వసించిన వారికి, తన ప్రత్యక్షతను దయచేసిన వారికి తను ఎవరితో అయితే మాట్లాడాడో ప్రియా దేవుని బిడ్డలారా, వారికి నేను ఒక్కడనే అనే విషయాన్ని ఆయన తెలియపరిచినట్లు ఆయన మాటల్లో మనం చూస్తుంటాం. ఈ విషయాలు గమనించండి. అదేవిధంగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11 నుండి 24 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తున్నప్పుడు ఒక్కడైన దేవుడే తన ప్రత్యక్షతను గిద్యోనునకు అక్కడ దయచేయటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అయితే గిద్యోనుకు దేవుడు తన యొక్క ప్రత్యక్షతను దయచేసినటువంటి సందర్భంలో ఒకే సందర్భంలో మరి ఆయన ప్రియా దేవుని బిడ్డలారా ఒక
మానవ రూపంలో దూతగా యెహోవాగా కాక ఏమండి ఆయన మరి మొదట ఒక్కడైన ఆ దేవుడే ప్రియా దేవుని బిడ్డారా గిద్యోనునకు మొదట ఆయన మానవ రూపంలో కనబడి తదుపరి దూతగా తన ప్రత్యక్షతను ఇచ్చి తదుపరి ప్రియా దేవుని బిడ్డారా నేరుగా గిద్యోనుతో మాట్లాడుటను మనం చూడగలం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఏమండి గిద్యోనుకు తన ప్రత్యక్షతను ఇచ్చినటువంటి యెహోవా దేవుడు ప్రియా దేవుని బిడ్డారా ఒకే సందర్భంలో ఏమండి మానవ రూపంలో దూతగా యెహోవాగా మరి 3 రూపాలతో ఒకే సందర్భంలో తన ప్రత్యక్షతను గిద్యోనికి ఇవ్వలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డారా మరి ఒక్కడైనటువంటి దేవుడు మొదట గిద్యోనికి మానవ రూపంలో ఆయన కనబడ్డాడు. తదుపరి దూతగా తను తాను అక్కడ ప్రత్యక్షపరుచుకున్నాడు. తర్వాత ఏమండి ఈ మానవ రూపంలో దూతగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడే మరి యెహోవా దేవుడు తానే అని గిద్యోనికి తెలియపరుచుకున్నట్లు గిద్యోను కూడా మరి యెహోవా దేవుడే తనకి మొదట మానవ రూపంలో తర్వాత దూతగా తను తాను ప్రత్యక్షపరుచుకొని తనతో మాట్లాడింది యెహోవా దేవుడని గిద్యోను గుర్తించినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఒక్కడైన దేవుడే ప్రియా దేవుని బిడ్డలారా తన ప్రత్యక్షతను 3 వేరు సందర్భాల్లో గిద్యోనుకు ఇచ్చాడే తప్ప ముగ్గురుగా ఒకే సందర్భంలో ఏమండి ఇయ్యలేదని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి. అంటే మరి దేవుడు 3 రూపాల్లో ఏమండి ఒకే సందర్భంలో తను తాను గిద్యోనికి ప్రత్యక్షపరచుకోలేదు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా మొదట మానవ రూపంలో కనబడ్డారు. తర్వాత దూతగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. మానవ రూపంలో కనబడిన దూతగా తను తాను ప్రత్యక్షపరుచుకున్న తానే అనేటటువంటి విషయాన్ని ఏమండి గిద్యోనికి తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. అది గనుక పాత నిబంధన అంతటిలో కూడా ఒక్కడైనటువంటి దేవుడే తన ప్రత్యక్షతను మానవ రూపంలోను దూతల రూపంలోను మహిమగల దేవునిగాను తన ప్రత్యక్షతను ప్రియా దేవుని బిడ్డలారా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధముగా తన భక్తులైనటువంటి వారికి తాను ఏర్పరచుకున్నటువంటి వారికి తన చిత్తాన్ని ఎవరి ద్వారానైతే ఏమండి జరిగించుకోవాలని అనుకుని ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా ఆయన ఉద్దేశించి ఉన్నాడో వారికి వారి యొక్క ఆత్మీయ స్థాయిని బట్టి వారి ఆత్మీయ సామర్థ్యాన్ని బట్టి వారి భక్తి జీవితాన్ని బట్టి వారి విశ్వాస జీవితమును బట్టి ప్రియా దేవుని బిడ్డలారా వారి ఆధ్యాత్మిక భక్తి భయము కలిగినటువంటి ఆధ్యాత్మిక జీవిత విధానమును బట్టి ప్రియా దేవుని బిడ్డలారా తన యొక్క ప్రత్యక్షతను దయచేసినటువంటి దేవునిగా ఒక్కడైన దేవుని మనం పాత నిబంధనలో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. ఎందుకు ఈ విషయాలు ఇంత వివరముగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుందంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి బైబిల్ గ్రంథంలోంచి 3 దేవుళ్ళు చూపించేటటువంటి ప్రయత్నాన్ని ఏమండి మరి ఈ తప్పులుగా దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి కొంతమంది ప్రభు సేవకులు ఏమండి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిలు ఏమండి దేవుడు ఒక్కడే అనే విషయాన్ని ఏమండి ఎంతో మరి వివరముగా స్పష్టంగా ఏమండి మరి తెలియజేస్తుంది. ఈ విషయాలు గమనించండి. కనుక ఆదికాండం 1:1 ఆదియందు దేవుడు భూమి ఆకాశములను పూజించెను అని మనం చూస్తూ ఉంటాం. ఏమండి ఆదియందు దేవుడు అనే పదం కనబడుతుంటుంది కానీ ఆదియందు దేవుళ్ళు అనేటటువంటి పదం మనకు కనబడదు. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. దేవుని వాక్యంలో దేవుడు అనేటటువంటి ఏకవచనం కనబడుతున్నప్పుడు మరలా దానికి బహువచనాన్ని జోడించి ఏమండి మరి దేవుళ్ళు 3 దేవుళ్ళు అందులో ఇగో ఫలానా మాట అందులో ఇగో ఇంకొక దేవుడు ఉన్నాడు అనేటటువంటి ఆయన ఈ పదం వాడాడు అంటే ఇగో ఈ పదంలో 3 దేవుళ్ళు ఉన్నారనేటటువంటి ఇలాగ కల్పించి ఊహా సంబంధమైనటువంటి విషయాల ద్వారా ఏమండి తప్పుడు సంస్థలు బోధించేటటువంటి తప్పుడు సిద్ధాంతాలు తప్పుడు బోధలను ఏమండి వాక్యముతో జోడించి వాక్యముతో కలిపి దేవుని యొక్క వాక్యాన్ని చెరిపేటటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు. ఒక్కడైన దేవుని విశ్వసించిన క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేసేటటువంటి ప్రయత్నాన్ని ఏ ప్రభు సేవకుడు కూడా చేయకూడదు. ఒకవేళ వాక్యం బోధించడం చేత కాకపోతే వాక్యాన్ని బోధించడం మానివేయాలి. వాక్యానుసారమైన బోధ ఏమండి మరి ప్రభువుని విశ్వసించిన వారికి తెలియపరచడానికి ఏమండి ప్రభు యొక్క సందేశాన్ని పొందినట్లు ప్రభు యొక్క జ్ఞానము కొరకు ప్రభు దగ్గర మోకరిల్లి ప్రార్థన చేయాలి తప్ప మనకి ఏది తోస్తే ఆ విషయాలను దేవుని వాక్యంతో జోడించి ఏమండి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు కలిగిన సంస్థలకు మనం అమ్ముడుపోయి ఏమండి వారు బోధించేటటువంటి బోధ ప్రకారం ఏమండి బోధలు చేస్తూ ఏమండి వాక్యములో ఉన్నటువంటి విషయాలను ఉన్నట్టుగా బోధించకుండా ఏమండి తప్పుడు బోధలు చేస్తే దేవుని యొక్క తీర్పుకి మనం లోనయ్యేటటువంటి పరిస్థితి ఉంది అని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఈ తప్పులుగా దేవుని వాక్యాన్ని బోధించేటటువంటి బోధకుల సంఘాల్లో విశ్వాసులుగా ఎవరు ఉన్నా
ప్రభు వచ్చినప్పుడు వారు ఎత్తబడలేనటువంటి పరిస్థితి వారికి ఎదురవుతుంది. అంతేకాదు తప్పులుగా దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా మీ విశ్వాసానికి బలం ఉండదు, మీ ఆధ్యాత్మిక జీవితానికి బలం ఉండదు, శ్రమలలో దేవుని కొరకు నిలబడలేరు, అంతేకాకుండా ఇబ్బందులలో దేవుని కొరకు నిలబడలేరు. మరి క్రీస్తు నిమిత్తం ఏ రకమైనటువంటి నిందలు అవమానాలు వచ్చినా వాటి కొరకు నిలబడక పారిపోయేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఎప్పుడైతే వాక్యానుసారమైన బోధ మనకి ప్రభు సేవకులైన వారు బోధిస్తారో ఆ వాక్యానుసారమైన బోధ ద్వారా మన విశ్వాసం దేవుడు ఒక్కడే అనేటటువంటి ఆ ఒక విశ్వాసాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ ఒక్కడైన దేవుని యొక్క మహిమను మన జీవితాల్లో చూడగలం. ఆయన యొక్క ప్రసన్నత, ఆయన శక్తి, ఆయన అద్భుత కార్యాలు, ఆయన మహత్కార్యాలు మన జీవితాల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిలు దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనకి స్పష్టంగా వివరముగా మనకు తెలియజేస్తుంది. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలన్నిటిని ఇంత వివరముగా దేవుని యొక్క వాక్యము ద్వారా మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది. ఇంత లోతుగా, ఇంత స్పష్టంగా, వివరంగా వివరించి తెలియజేయడం కూడా జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక దేవుడు ఒక్కడనేటటువంటి విశ్వాసం ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక్కడైన దేవుని దగ్గరికి మనల్ని తీసుకొని వెళ్తాది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన ఇచ్చేటటువంటి నిత్యత్వాన్ని పొందేటటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని మనకి దయచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అక్కడ స్తెఫనుని మనం చూస్తూ ఉంటాం. స్తెఫను ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో ఒకడైనటువంటి దేవుని ప్రత్యక్షతను మహిమగల దైవ ప్రత్యక్షతగా అక్కడ ఆయన మరి తన మాటల ద్వారా మరి తెలియపరుస్తున్నట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అదే దేవుడు మానవ ప్రత్యక్షతను క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నటను మనం చూడగలం. ఈ విషయాలు గమనించండి. అంటే మహిమగల దేవుడే మానవ రూపంలో ఈ భూలోకానికి మరి యేసుక్రీస్తుగా వచ్చుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. గనుక యేసు అను పేరులో ప్రియా దేవుని బిడ్డలారా రక్షకుడు అనేటటువంటి అర్థం మనకు కనబడుతుంటుంది. పాత నిబంధనలో కూడా ప్రియా దేవుని బిడ్డలారా మరి యెహోవా దేవుడు మరి ఆయన మిమ్మల్ని రక్షించువాడు నేనేని ఆయన చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే పాత నిబంధనలో బాహ్య సంబంధమైనటువంటి శ్రమల నుండి, బాధల నుండి విడిపించి రక్షించినటువంటి దేవుడు క్రొత్త నిబంధనలో ప్రియా దేవుని బిడ్డలారా మానవుల యొక్క పాపశాపాల్లోంచి విడిపించడానికి తను తాను పరిశుద్ధమైన బలిగా అర్పించుకోవడానికి యేసుక్రీస్తుగా తానే వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా ఏదో నేను కల్పించి చెప్పిన మాటలు కాదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని బాగుగా లోతుగా పరిశీలన చేసే ఈ విషయాలను మీకు తెలియపరచడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొంతమంది అనుకోవచ్చు ఏదైనా వేరే మరి ఒకడైనటువంటి దేవుని గురించినటువంటి ఆ విషయాలను మరి విశ్వసించేటటువంటి ప్రభు సేవకులైన వారు పుస్తకాలు ఏమైనా రాశారేమో, ఆ పుస్తకాలను ఈ దైవజనుడు చదివాడేమో, చదివే ఒకవేళ ఒక్కడైన దేవుని బోధ ఈయన చేస్తూ ఉన్నాడేమో అని మీరు అనుకోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అంటే అలాగా నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు, కానీ నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని ఒక్కడైనటువంటి దేవుణ్ణి తెలుసుకునే ప్రయత్నాన్ని నేను చేస్తూ ఉన్నప్పుడు ఆ ఒక్కడైన దేవుడు ప్రియా దేవుని బిడ్డలారా పాత నిబంధనలో ఉన్న యెహోవాయే క్రొత్త నిబంధనలో కూడా యేసుక్రీస్తుగా వచ్చాడనే ఈ విషయాలు ప్రియా దేవుని బిడ్డలారా మరి తన ఆత్మ ద్వారా ఆయన నాకు బోధించిన విషయాలు మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. కనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరి వాక్య పరిశోధన చేసినప్పుడు యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చారనే దేవుని యొక్క వాక్యాలు నాకు కనబడ్డాయి. ఈ విషయాలు గమనించండి. దేవుడే తన ఆత్మ ద్వారా ఈ విషయాలు నాకు తెలియపరిచారు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3, మత్తయి సువార్త 3వ అధ్యాయం 3 మీరు చదువుట ద్వారా యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చి ఉన్నాడనే విషయం మనకు తెలియపరచబడుతుంటాయి. అంటే పాత నిబంధనలో ఉన్న మహిమగల దేవుడే కొత్త నిబంధనలో మరి శరీరాన్ని ధరించి ఆయన ఈ భూలోకానికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చారనే విషయం మనకు తెలియపరచబడుతుంటుంది. అంతేకాదు యోహాను సువార్త 8వ అధ్యాయం 24, యోహాను సువార్త 10వ అధ్యాయం 33, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 26, 28 వచనాలు, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18, కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం
20 వచనం, ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచనాలు, ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం, ప్రియ దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 28వ అధ్యాయం 6 వచనం, అదేవిధంగా మరి మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనం, మార్కు సువార్త 10వ అధ్యాయం 18, 2వ అధ్యాయం 6, 7 వచనాలు. ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్య వచనాలన్నిటినీ, ఈ రిఫరెన్స్లన్నిటినీ మీరు పరిశీలిస్తే, చదివితే ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆ ఒక్కడైనటువంటి దేవుడు మనకి కనబడుతుంటాడు. దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయాలు కూడా మనకి తెలియపరచబడుతుంటాయి. ఆ ఒక్కడైన దేవుడే సర్వమానవాళి పాప పరిహార్థము కొరకై తన్ను తాను పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించుకోవడానికి యేసుక్రీస్తుగా, అంటే క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసు అంటే రక్షకుడని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటాం. పరిశుద్ధ ప్రవక్తలు కూడా ఆ ఒక్కడైన దేవుడే మానవుల పాపాల కొరకై తను తాను పరిశుద్ధమైనటువంటి బలిగా అర్పించుకోవడానికి శరీరధారికి భూలోకానికి రాబోచున్నాడని వారు ప్రవచించినట్లు దేవుని వాక్యాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుకనే ప్రియ దేవుని బిడ్డలారా మరి ఆ ఒక్కడైనటువంటి దేవుడు నేనే అనేటటువంటి ఏకవచనాన్ని వాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. పిల్లరా ఆ ఒక్కడైనటువంటి దేవుడైన యేసు ప్రభువారు మరి ఆయన ఏమన్నారంటే పునరుద్ధానమును జీవమును నేనే అని ఆయన అన్నట్లు యోహాను సువార్త 11వ అధ్యాయం 25లో మనం చూస్తుంటాం. ఆ ఒక్కడైనటువంటి దేవుడే నేనే మార్గము, సత్యము, జీవము అని అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు యోహాను సువార్త 14వ అధ్యాయం 6 ద్వారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 18 ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. పిల్లరా దేవుడు తానే అనేటటువంటి విషయాన్ని మరి ఏకవచనంగా నేనే అనే పదాన్ని ఆయన వాడుట ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. అది కూడా ప్రియ దేవుని బిడ్డలారా నేనే అనేటటువంటి పదం ఏదో సాధారణ విషయాలకి ఆయన వాడలేదు, కానీ మరి చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలకే నేనే అనే పదాన్ని దేవుడు వాడుటను మనం చూస్తూ ఉంటాం. యేసుప్రభువు వారు ఏమంటారంట? పునరుద్ధానమును జీవమును నేనే. ప్రియ దేవుని బిడ్డలారా అంటే మరి తనను విశ్వసించి మరణించిన వారిని మరలా తిరిగి లేపేటటువంటి శక్తి కలిగిన వాడు ఆయనేని, అదే విధముగా ప్రియ దేవుని బిడ్డలారా మరి జీవాన్ని కలుగు చేసేవాడిని కూడా నేనే అని, జీవానికి మూలము నేనే అనేటటువంటి విషయాన్ని ప్రభు తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. పిల్లల ఈ విషయాలు గమనించండి. గనుక నేనే అనేటటువంటి పదం ఒక్కడైన దేవునికి చెందింది అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలు ముగించడం జరుగుతుంది. మరి ఈ ఆధ్యాత్మిక సందేశ కొనసాగింపుగా మరి ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించినటువంటి ఎన్నో విషయాలు మరి ప్రశ్నలుగా మీ ముందుకు తీసుకుని రావడం జరిగినది. ఆ ప్రతి ప్రశ్నకి కూడా వాక్యానుసారమైన అద్భుత సమాధానాలు, జవాబులు ప్రియ దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక సందేశ కొనసాగింపులో మునుముందుకి బహువివరముగా స్పష్టముగా నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఒక విషయాన్ని మర్చిపోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అబద్ధ బోధకులు, తప్పుడు బోధకులు దేవుని వాక్యాన్ని తప్పులుగా బోధించేటటువంటి బోధకుల యొక్క బోధలను బట్టి దేవుళ్ళు ముగ్గురు అనే ఆలోచనలోకి దయతో వెళ్ళవద్దని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఒక్కడే అనేటటువంటి సత్యాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఆ ఒక్కడైన దేవుడు మరి ఆయన ఏ విధముగా వచ్చి ఉన్నాడో, ఆయన ఏమి చేసి ఉన్నాడో ప్రియ దేవుని బిడ్డలారా కొంతవరకు ఈ సందర్భంలో ఈ వాక్య వివరణలో మీకు తెలియపరచడం జరిగినది. ఆ ఒక్కడైన దేవుడు ఎవరు అని క్రొత్త నిబంధనలో మనం గుర్తించాలంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక యేసు ప్రభు వారు ఒక ప్రవక్తకి యేసు ప్రభు వారిని మనం పరిమితం చేయకూడదు, లేకపోతే ఒక దైవ కుమారునిగా యేసు ప్రభు వారిని మనం పరిమితం చేయకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా లేక ఆయన తానే చెప్పాడు కదా తాను కుమారుని, కుమారుని స్థానానికి ఆయన్ని మనం పరిమితం చేయకూడదు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఒక బోధకునిగా ఆయన వచ్చాడు. ఆయన ఆ బోధకుని స్థానానికి ఆయన మనం పరిమితం చేయకూడదు. కారణం ప్రియ దేవుని బిడ్డలారా ఆయనే యెహోవా, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే పరిశుద్ధాత్మ అనే విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ప్రియ దేవుని బిడ్డలారా మేము చెప్పేటటువంటి విషయాలు కాదు, కానీ దేవుడే స్వయంగా చెప్పిన విషయాలనే మీ ముందుకు తీసుకొని వాక్యానుసారంగా రావడం జరుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా అంటే యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చారు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మగా ఆయన మన మధ్య
ఉన్నారు అనే విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరి ప్రియా దేవుని బిడ్డలారా ఆ యొక్క మత్తయి సువార్త 28:20 మీరు చూచుట ద్వారా అక్కడ మీకు తెలియపరచబడుతుంది. అక్కడ ప్రభు అంటారు, ఏమంటారంటే మరి యుగ సమాప్తి వరకు నేను సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా మరి యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో ఉంటాను అంటే మరి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోతున్నటువంటి ప్రభు మనతో ఎలా ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఆయనే ఏకైక దేవుడు అనేటటువంటి సత్యం మనకు తెలియపరచబడుతుంది. ఆయనే మరలా పరిశుద్ధాత్మగా మనతో ఆయన ఉన్నాడు అనే విషయం మనకి తెలియపరచబడుతుంది. ఈ విషయాలు మనం తప్పక గుర్తించి గ్రహించగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా ఒక్కడైన దేవుడే ప్రియా దేవుని బిడ్డలారా ఆయా కాలాల్లో ప్రియా దేవుని బిడ్డలారా మరి ఆయన తన ప్రజలను ఏ విధముగా సంరక్షించుకోవాలో, ఏ విధముగా తన పరిశుద్ధతలో వారిని నడిపించుకోవాలో ఆ విధముగా ఆయన తన పాత్రను పోషిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా తను విశ్వసించిన తన ప్రజలకు సంరక్షకునిగా ఒక అద్భుత రీతిలో ఒక కాపుదలగా ఆయన ఉన్నట్లు దేవుని వాక్యాన్ని బట్టి తప్పక మనం విశ్వసించాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. రండి సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధనని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ఈ ఆరాధన ముగింపు ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్యా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను ప్రతి వాక్యాన్ని కూడా బహు వివరముగా స్పష్టముగా వాక్యానుసారముగా వివరించి ప్రతి రెఫరెన్స్ కూడా నీ ప్రజలకు మేము చూపించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ప్రతి రెఫరెన్స్లో దాగి ఉన్నటువంటి ఇగో ప్రభా మరి ఒక్కడైనటువంటి ఇగో ప్రభా నీ దైవ ఇగోనైనా దైవత్వాన్ని మేము చూపించడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా వింటున్నటువంటి మా ప్రియులు దేవుడు ఒక్కడని విశ్వసిస్తూ ఆ ఒక్కడైన దేవుడే యెహోవా, ఆయనే యేసుక్రీస్తుగా వచ్చారని, ఆయనే పరిశుద్ధాత్మగా మనతో ఉన్నారని ఈ విషయాలు గుర్తిస్తూ ప్రభా ఇగోనైనా మరి ఒక్కడైనటువంటి దేవుని విశ్వాసములో నిన్ను విశ్వసించిన మా ఆత్మీయులందరూ కొనసాగించబడినట్లు మీ కృప దయచేయమని నీ వాక్యములో ఉన్నటువంటి విషయాలను ఇగో ప్రభా నీ వాక్యములో ఉన్నటువంటి ఏకైక దైవత్వాన్ని ఇగో ప్రభా నీ బిడ్డలు గుర్తించి గ్రహించినట్లు మీ ఆత్మ జ్ఞానము ఆత్మ సహాయమును అనుగ్రహించమని ప్రభా ఈ ఆరాధనలో మరి పాల్గొని ఈ ఆరాధన వీక్షించి ప్రభా ఈ ఆరాధనలో చెప్పబడిన మాటలు శ్రద్ధగా విన్నటువంటి మా ప్రియులందరిపై నిండారని మీ దీవులు దిగనమని వేడుకొనొచ్చు. ప్రభా నూరంతులుగా వారిని మీరు ఆశీర్వదించి ప్రభా ఈ క్రొత్త సంవత్సరములో అనేకమైన మేలులు అనేకమైన అద్భుతాలు ప్రభా నిన్ను విశ్వసించిన వారి జీవితాల్లో చేస్తూ వారి విశ్వాసాన్ని మీలో వృద్ధి పొందింపజేస్తున్నాయన ప్రభతి స్థలాలలో అద్భుత సాక్షులుగా మా ప్రియులు మీరు వాడుకున్నామని వారికి విరోధంగా పనిచేస్తున్న వ్యతిరేక శక్తులను లయపరిచునాయన మీ ప్రభా అద్భుత కాపుదలలో విజయోత్సవాలతో నీ కృపలో వారి జీవితాలు మీరు వద్దల చేయమని వారు తలపెట్టే కార్యాలన్నిటినీ సఫలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరిదిన ఆహారం నేడు మాకు దయచేయం, మారణస్తులను క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, సోదరుల క్రీడు తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో మరి పాల్గొని నీ నామాన్ని గణపరిచిన మా ఆత్మీయులు, ఏకీభవించిన మా ఆత్మీయులు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు నడిపించు కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వర రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తముల్ ఈ మాహి మీద కృమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబుల్
రుమారించుము దేవా. ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస ఈ పరిచర్యలో మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవుల్ని మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ, మరి ప్రభు మిమ్మల్ని నూరంతులుగా దీవించునుగాక, నూరంతులుగా తన సమాధానంతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నింపునుగాక. ఆమేన్ ఆమేన్. నా జీవం నా సర్వం నీవే